నీవు చెయ్యరాని కార్యములు చేయటకు దేవుడు నిన్ను వదిలేశాడు. నిన్నేమనడు, నువ్వు అబద్ధమని నిన్నేమనడు, నువ్వు చెడుతనం చేసినా నిన్నేమనడు, నువ్వు పాపము చేసినా నిన్నేమనడు, నువ్వు పాపంలో పడిపోయినా నువ్వేమనడు, నువ్వు ప్రార్థన చేయకపోయినా నిన్నేమనడు, నువ్వు వాక్యం చదవకపోయినా నిన్నేమనడు, నువ్వు సంఘానికి రాకపోయినా నిన్నేమనడు, నువ్వు ఏమి చేయకపోయినా క్రైస్తవుడిగా బ్రతికి దండగైనా నిన్ను ఏమి అనడు. ఎందుకంటే దేవుడు నిన్ను వదిలేశాడు. He left you. అందుకే నీ పాపం నీకు ఎటువంటి బాధను కలిగించలేకపోతుంది. అందుకే పాపము చేసిన నిద్రపోగలుగుతున్నాడు, పాపము చేసిన సుఖవంతంగా ఉన్నాడు. ప్రార్థన చేయకపోయినా, వాక్యం చదువుకోకపోయినా యు ఆర్ కంఫర్టబుల్. నీవు మంచిగా కంఫర్టబుల్ గా ఉన్నావు, సుఖంగా ఉన్నావు. నీకు చీమ పుట్టినట్టుగా కూడా నీకు కనిపించడం లేదు. ఎందుకంటే దేవుడు నిన్ను వదిలేశాడు. ఇది భయంకరమైన విషయం. ఇది భయంకర విషయం. ఎవరొస్తారా ఈరోజు ఈ మాటలు అస్సలు తెలియక తీసుకోవడానికి వీల్లేదు. ఈ మాటలు సీరియస్ గా తీసుకో, నీ హృదయంలోనికి నడిపించి ఈరోజు నీ పాపము కనుక నీకు ఎటువంటి డిస్టర్బెన్స్ అనిపించకపోతే బహుశా నీ దేవుడు వదిలేస్తాడేమో. ఈ రోజు నువ్వు పశ్చాత్తాపం పొంది తీరాలి.